ఈ చెప్తున్నటువంటి మాట ఎవరంటే షూలమ్మెతి అయినటువంటి ఒక కన్యక మాట్లాడుతుంది. ఈ షూలమ్మెతి ఎవరు? నేను చెప్పాను చాలాసార్లు, పరమగీతము ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు దేవునిలో ఆనందిస్తారు. పరమగీతాన్ని ఎవరైతే పరర్థం చేసుకుంటారో వారు పతనమైపోతారు. పరమగీతాన్ని ఎవరైతే పరమార్థంగా భావిస్తారో వారు పరలోకానికి వెళ్తారు. పరమగీతాన్ని ఎవరైతే పదార్థంగా భావిస్తారో వారు పతనమైపోతారు. ఈ పరమగీతం ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అంటే, ఈ పరమగీతంలో ఈ యొక్క అమ్మాయి పేరు, ఈ కన్యక పేరు షూలమ్మెతి. ఈ షూలమ్మెతి ఎవరనంటే ఇశ్శాఖారు అనేటువంటి ఒక గోత్రానికి చెందినటువంటి ఒక కన్యక. ఈమెను వాళ్ళ సహోదరులు ఏం చేశారంటే ద్రాక్ష తోట కావలి ఉంచడానికి ఆమెను తీసుకెళ్ళి ఒక దగ్గర ఉంచారు. ద్రాక్ష తోట కావలి కత్తిగా ఉండడానికి ఉంచాడు. ఈ షూలమ్మెతి ఎవరు అని అంటే మొదట నేను, మనము, సంఘము. ఈ షూలమ్మెతి ఎవరంటే సాక్షాత్తు సంఘము. ఈ షూలమ్మెతి ఎలా ఉన్నది అని అంటే, దయచేసి నాతో పాటు చూడండి. పరమగీతం 1వ అధ్యాయము 5వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానను. 6వ వచనం, నల్లని దాననైన నన్ను మీరు చిన్న చూపులు చూడకడి, నేను ఎండ తగిలిన దానను. అంటే ఈమె ఎంత నలుపు అంటే అంత నలుపుగా ఉంది. ఈమె రూపం ఎలా ఉందంటే అంత నల్లగా ఉంది. నేను చెప్పా కదా, నీవు నేను ఎంతటి నల్లని జీవితాన్ని కలిగి ఉన్నామో అంతటి చీకటి జీవితాన్ని కలిగి ఉన్న నిన్ను నన్ను ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ షూలమ్మెతి ఎక్కడ కాపుదల ఉన్నది, ఎక్కడ తోటలో ఉందంటే సాక్షాత్తు సొలొమోను యొక్క ద్రాక్ష తోటలోనే ఉన్నది. ఈ ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. ఈ షూలమ్మెతి నీవు నేను. ఈ షూలమ్మెతి మొదట నేనే అని నేను అనుకుంటున్నాను. ఈ షూలమ్మెతి అనగా నన్ను, నల్లనటువంటి నన్ను, రూపం లేని నన్ను, ఎవరు కూడా చూడడానికి ఇష్టపడిన నన్ను ప్రేమించడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ సొలొమోను సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ఇప్పుడు ఈ షూలమ్మెతి ఆ మైదానంలో కూర్చొని మాట్లాడుతుంది. ఎక్కడ కూర్చొని మాట్లాడుతుందనంటే నాతో పాటు చూడండి, చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఈ 2వ వచనం చదివినప్పుడు. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టిన పద్మము వంటి దానను అని అంటుంది. అందరూ ఒకసారి చూడండి, ఇది షారోను పుష్పం అనుకుందాం. నా చేతుల్లో ఉన్నది షారోను పుష్పం. ఈ షారోను పుష్పం ఎవరంటే సరిగ్గా నేను, నీవే అని అనుకుందాం. ఈ షారోను పుష్పాన్ని తాకేటప్పుడట చాలా సుకుమారంగా తాకాలట. ఈ షారోను పుష్పం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే సాక్షాత్తు సొలొమోను యొక్క మందిరంలోకి వెళ్ళాలి, మంటపంలోకి వెళ్ళాలి. ఈ అమ్మాయి అంటుంది, ఇప్పుడు ఈ కన్యక అంటుంది, నేను షారోను పుష్పాన్ని అని అంటుంది. షారోను పుష్పం ఎలా ఉండాలి అని అంటే, నిన్ను ప్రియుడు అని అంటుంది యేసుక్రీస్తు ప్రభు నిన్ను కోరుకోవాలి, నిన్ను ప్రేమించేటువంటి సొలొమోను నిన్ను అంగీకరించాలి, నిన్ను స్వీకరించాలి అని అంటే మొదట నీవులో ఉండవలసింది ఏంటంటే శుతిమెత్తనేటువంటి హృదయం కావాలి. అందుకే హెజ్కేల్ అంటాడు, రాతి గుండెను నాలో నుంచి తీసివేసి నువ్వు నాకు మాంసపు గుండెను దయచేసావు. అంటే మెత్తనైన హృదయము ఉన్నవారు మాత్రమే సొలొమోను చేతిలోకి వెళ్తారు. అంటే ఈ యొక్క షారోను పుష్పము ఎంత మెత్తనిదిగా, ఎంత సుకుమారంగా, ఎంత సాత్వికంగా ఉండాలి అంటే అంత సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు నేను షారోను పుష్పాన్ని నేను అని చెప్తున్నాం. షారోను పుష్పాన్ని నేను. ఇప్పుడు నా యొక్క స్వరూపం ఎలా ఉండాలి అంటే నేను సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు సంఘంలో ఉన్న నీవు నేను ఎలా ఉండాలి అంటే సాక్షాత్తు సాత్వికత కలిగి ఉండాలి. చదువుదాం ఆ మాట ఒకసారి నాతో పాటు చూడండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువే సాత్వికం.
ఈ పుష్పానికి మొదట అలంకరణ ఎవరైందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులాగా మన సుగుణాన్ని ధరించుకోవాలి. మీరు ఈ మాటలు మీ హృదయంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరమగీతం అన్నది ఎంత ప్రశస్తమైనదంటే అంత ప్రశస్తమైంది. ఇప్పుడు ఈ యొక్క షారోను పుష్పానికి మొదట ఉండవలసిన లక్షణం ఏంటంటే సాత్వికత ఉండాలి. ఈ సాత్వికత ఎవరు అనంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే మాదిరి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును. ఇప్పుడు ఈ పుష్పము సొలొమోను చేత అంగీకరించబడాలి అని అంటే ఈ పుష్పానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే సాత్వికత ఉండాలి. ఈ సాత్వికత లేకుంటే యేసు ప్రభు నిన్ను నన్ను అంగీకరించడు. దీన మనసు కలిగి ఉండకపోతే ఆయన నిన్ను నన్ను అంగీకరించడు. ఈ పుష్పము సొలొమోను చేతిలోకి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు సొలొమోను చేతిలోకి వెళ్ళాలి అని అంటే మొదటి ఈ పుష్పానికి ఉండవలసిన మొదటి సుగుణం ఏంటంటే సాత్వికత ఉండాలి. చూద్దాం ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఎప్పుడు చదువుతున్నాం ఏమని? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నువ్వు ఎప్పుడైతే సాత్వికత కలిగి ఉంటావో అప్పుడు నీవు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ భూలోకం ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం. ఆమేన్ చెప్పండి గట్టిగా. భూలోకం ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం నువ్వు సంపాదించగలుగుతావు. ఎప్పుడు సంపాదించగలుగుతావు అంటే నువ్వు సాత్వికత కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. నీలో సుగుణాల సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికత ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడు భూలోకాన్ని నువ్వు క్రీస్తు కొరకు సంపాదించగలుగుతావు. నువ్వు క్రీస్తు కొరకు సంపాదించాలి అంటే, క్రీస్తు కొరకు నువ్వు జీవించాలి అంటే మొదట నీలో ఉండాల్సింది ఏంటంటే సాత్వికమైన మనస్సు ఉండాలి. అందుకే మనం ఎప్పుడు సామెతల్లో చదువుతుంటాం. నేను ఎప్పుడు ఆ మాట నోట్ చేసి పెట్టుకుంటాను. సామెతలు 14:30 వచనం. సామెతలు 14:30 వచనం. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము అని రాయబడింది. ఎటువంటి మనసు కావాలి సంఘానికి వచ్చినప్పుడు? ఎటువంటి మనసు కావాలి దేవుని చేత అంగీకరించబడేటంటే మనకు మొదట మన శరీరానికి జీవమైనటువంటి ఈ సాత్వికమైన మనసును కలిగి ఉండాలి. ఈ జీవమే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు కదా, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఇప్పుడు ఈ సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మొదట సాత్వికమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు పోలి ఉండాలి. రెండవది దీన మనసు కలిగి ఉండాలి. మూడవది సాత్వికమైనటువంటి సుగుణాన్ని కలిగి నువ్వు జీవము కలిగి ఉండాలి. మీరు గమనించండి, వాడిపోయిన పువ్వులు ఎవ్వరు కూడా తలలో పెట్టుకోరు. వాడిపోయిన పువ్వులు ఎవరు కూడా బొకేగా కట్టరు. వాడిపోయిన పువ్వుని ఎవరు కూడా అలంకరించుకొని ఇంట్లో పెట్టుకోరు. ఏ పువ్వుని వాడుతారంటే జీవము గలటువంటి అంటే లైవ్ ఉన్నటువంటి పువ్వును మాత్రమే వాడుతారు. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి. నువ్వు జీవించే వారంగా ఉంటేనే నువ్వు యేసుక్రీస్తు ప్రభు నువ్వు ధరించుకోగలుగుతావు. అందుకే మనం ఎప్పుడు చదువుతుంటాం, మనం కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో సాత్వికతను మీరు ధరించుకోండి. సాత్వికతను ధరించుకోకపోతే నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు వెంటనే నువ్వు కోప్పడితే, అయ్యా పరిచర్యకు రా బ్రదర్ అని అంటే వెంటనే నువ్వు కోప్పడి నాకు ఇప్పుడు టైం లేదు బ్రదర్ నేను రాను అన్నామంటే నువ్వు షారోను పొలంలో పూసేటువంటి ఈ పుష్పానివి కాదు. సొలొమోను చేత అంగీకరించబడే పుష్పానివి కాదు. ఇప్పుడు సాత్వికత అనేది నీ హృదయంలో ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడిన సామెతల గ్రంథం 14వ అధ్యాయం లేదా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన మనస్సు జీవవృక్షమట. సాత్వికమైన నాలుక. మన నాలుక ఎలా ఉండాలంటే జీవవృక్ష ఫలాలు ఇచ్చేటట్లుగా నువ్వు దేవుని కోసం ఉండాలి. ఇప్పుడు నాతో చెప్పండి, నేను ఈ సాత్వికమైనటువంటి పుష్పాన్ని, ఈ సాత్విక పుష్పంలో 3 సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఈ సాత్వికత కలిగి ఉంటుంది, రెండోది దీన మనసు కలిగి ఉంటుంది, మూడోది జీవం ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? జీవం ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మీకు ఒక మాట నేను గుర్తు చేస్తా. ప్లాస్టిక్ పువ్వుల మీద ఎప్పుడు కూడా తేనెటీగలు వాలవు బిడ్డ. ప్లాస్టిక్ ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఒక్కరోజు కూడా ఒక తేనెటీగ వచ్చి వాలినట్టు నువ్వు ఎప్పుడు చూసి ఉండలేదు. అదే నువ్వు జీవం కలిగిన పువ్వులు చూడు, వాటి మీదకి వచ్చి ఆ తేనెటీగలు వాలి దానిలో ఉన్న మకరందాన్ని స్వీకరించి ఒక తేనె పట్టును కట్టడానికి ప్రయత్నిస్తాయి. నీలో ఎప్పుడైతే జీవం ఉంటుందో నీలో ఉన్నటువంటి జీవాన్ని, మకరందాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆస్వాదించి నిన్ను అనేకులకు ఒక తేనెగా, ఒక మధురంగా దేవుడు మార్చివేయడం ప్రారంభిస్తాడు. మొదట నీవు నేను ఈ షారోను పుష్పం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మరలా చూద్దాం. పరమగీతం 2వ అధ్యాయం. కొంతమందికి షారోను పేరు పెట్టుకుంటారు, ఆ పేరుకి అర్థం ఏందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఈరోజు రాసుకోవాలి, నా పేరులో ఉన్న మాధుర్యం ఎంత గొప్పదో ఈరోజు చూడాలి.
పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. మొదటిదేమో షారోను పుష్పము నేనే. రెండవది ఈ యొక్క 2వ అధ్యాయం 1వ వచనంలోనే నేను పూయు పుష్పము వంటి దానను అని అన్నాడు. పూయు పుష్పము అంటే దాని అర్థం ఏంటంటే నేను వికసించే పుష్పాన్ని. వికసించే పుష్పాన్ని చూడండి. సాయంత్రం పూట మనం మొగ్గలు తీసుకొస్తుంటాం. ఏమండి, మీకు అర్థమైనట్టు చెప్తాం. మొగ్గలు తీసుకొస్తాం. మొగ్గలు తీసుకొచ్చి కట్టేటప్పుడు సువాసన అన్నది రానే రాదు. ఆ మొగ్గలు కాస్త పూసినప్పుడు, ఆ మొగ్గలు కాస్త వికసించినప్పుడు ఆ ఇల్లంతా పరిమళం చెందుతుంది. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువు కొరకు వికసించే పుష్పంగా ఉండాలి అంటే సువాసన కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. పోనీ ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? పర్ఫ్యూమ్ కుట్టుకుంటే వస్తుందా? లేకుంటే ఏదన్నా అత్తరు రాసుకుంటే వస్తుందా? రానే రాదు. ఎందుకంటే మనం ఆరాధనలు ఎప్పుడు చదువుతుంటాము? ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉంచడానికి. నీది నాది ఒకప్పుడు దుర్గంధమైన వాసన. నిన్ను నన్ను ఎవరు ప్రేమించలేని స్థితి, నిన్ను నన్ను ఎవరు అంగీకరించలేని స్థితి, నాలాంటి జీవితం అయితే ఎవరు ప్రేమించలేని స్థితి, అంగీకరించలేని స్థితి. అయితే నన్ను అంగీకరించడానికి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి కడుగుట ద్వారా, శుద్ధీకరించబడ్డ ద్వారా నాకు ఈ సువాసన ఇవ్వబడింది. ఒకప్పుడు నేను మొగ్గనే, ఒకప్పుడు నేను ఎవరికి సువాసనగా లేను, ఒకప్పుడు నేను ఎవరికి నేను ఇంపుగా నీవు నేను లేను, ఒకప్పుడు నీవు నేను ఎవరి చేత అంగీకరించబడే వాళ్ళం కాదు, ఒకప్పుడు ఎవరి చేత నీవు నేను ప్రేమించబడే వాళ్ళం కాదు, ఒకప్పుడు నీకు ఎవరు కూడా ఘనత కానీ ఖ్యాతి కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నీకు ఇవన్నీ ఇవ్వబడుతున్నాయంటే నీవు పూసే పుష్పముగా యేసు నిన్ను ఒక పరిమళ వాసనగా ఉంచాడు. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామా హృదయపూర్వకంగా. ఇప్పుడు నీవు నేను యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఒక పూసే పుష్పంగా ఉండాలి. ఈ పూసే పుష్పం ఎలా ఉంటుందంటే నేను చెప్పాను, సువాసన వెదజల్లుతుంది. ఈ సువాసనకు అర్థం ఏంటంటే క్రీస్తు నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు, నన్ను పరిమళ వాసనగా ఉంచాడు. ఇప్పుడు నాకు ఇవ్వబడిన ఈ పరిమళ వాసన ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వచ్చింది. ఆమేన్. నాకు ఇవ్వబడినటువంటి పరిమళ వాసన ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తులోంచి వచ్చింది. నీకు ఇవ్వబడిన సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తులో నుంచి వచ్చింది. ఒకప్పుడు నీవు నేను వికసించలేని స్థితి, నీవు నేను చిగురింపబడలేని స్థితి, నీవు నేను సువాసన లేని స్థితి, నీవు నేను అంగీకరింపబడలేని స్థితి, నీవు నేను అర్థం లేని జీవితం. కానీ ఈరోజు నీకు నాకు ఒక అర్థవంతమైన సాక్ష్యం ఇవ్వబడిందంటే అది కూడా యేసుక్రీస్తు ప్రభువులో నుండి వచ్చింది. నీకు నాకు ఈరోజు సాత్వికత అనుగ్రహించబడిందంటే అది కూడా యేసుక్రీస్తులోంచి అనుగ్రహించి. క్రీస్తు లేకుండా, యేసు లేకుండా నీ జీవితంలో ఏమీ లేదు. ఏం చెప్తుంది ఇక్కడ ఈ కన్యక? సంఘం చెప్తుంది. సంఘంలో ఉన్న నేను నువ్వు ఏం చెప్పాలంటే, నేను పూయు పుష్పాన్ని, నేను షారోను పొలంలో పూసేటువంటి పుష్పాన్ని, నేను పూసే పుష్పాన్ని, నేను వికసించే పుష్పాన్ని, నేను అనేకులను క్రీస్తు కొరకు ఆకర్షించే పుష్పాన్ని. మీరు గమనించండి, గన్నేరు పువ్వులను ఎవ్వరు వాసన చూడరు. గన్నేరు పువ్వులను ఎవరు వాసన చూడరు. ఏమండి, పిచ్చి పువ్వులను ఎవరు వాసన చూడరు. పిచ్చి పువ్వులు ఎవరు వాసన చూడరు. అదే ఒక షారోను పుష్పం ఇక్కడ ఉందనుకోండి, ఏమండి, ఒకవేళ ఇక్కడ ఒక గులాబీ పుష్పం ఇక్కడ ఉందనుకోండి, పరిగెత్తుకుంటే ఏం చేస్తాం అంటాం. మన ముక్కిని ఆ కరెక్ట్గా ఆ పుష్పం మకరందం దగ్గర పెట్టి ఆ వాసనంతా ఆస్వాదిస్తాం. ఈరోజు నీ సాక్ష్యం ఎవరైనా వింటున్నారంటే, నువ్వు చెప్తున్న బోధ సైతం వింటున్నారంటే అది నీకు ఇవ్వబడిన ఘనత కాదు, అది కూడా యేసుక్రీస్తు ప్రభువు వలన అనుగ్రహించబడింది. క్రీస్తు నిన్ను పరిమళ వాసనగా ఉంచడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ బైబిల్ కానీ మీరు చదివినట్లయితే దాదాపు నాకు తెలిసినంత వరకు 1029 పేజీలు ఉన్నాయి. 1029 పేజీలు. ఈ 1029 పేజీల్లో 66 పుస్తకాలలో ప్రతి పేజీలో కూడా పరిశుద్ధత అనే మాట లేకుండా ఎక్కడా లేదు బైబిల్. అంటే సువాసన దేనికి సాదృశ్యం అంటే సాక్షాత్తు పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత లేకుండా నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళలేను. అందుకే మనం చదువుతున్న మొదటి పేతురు రాసిన పత్రిక, ఆయన పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు నా యేసు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధునై ఉండాలి.
ఇప్పుడు ఆ సువాసన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరిశుద్ధత వల్లనే వచ్చింది. పరిశుద్ధత లేకపోతే సువాసన లేదు, సువాసన లేకపోతే పరిశుద్ధత లేదు. హల్లెలూయా చెప్దామా? ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఏమంటుంది ఏమనంటే 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను 2 విషయాలు చెప్పాను. మొదటిదేమో ఆ షారోను పుష్పాన్ని నేను, రెండోది ఇప్పుడు ఆ షారోను పొలములో ఆ పూచే పుష్పాన్ని కూడా నేనే. పూచే పుష్పం అంటే వికసించే పుష్పం. ఆ పుష్పంకి సువాసన నా క్రీస్తు నుండి అనుగ్రహించబడింది. ఆ సువాసన ఏంటో కాదు, నా పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కూడా నాకు ఇవ్వబడలేదు. నా నీతి క్రియలు దేవుని దృష్టికి మురుగుగుడ్డల వంటివి. కేవలం ఆయన రక్తం చేత కడగబడ్డ ద్వారానే నాకు ఈ పరిశుద్ధత ఇవ్వబడింది. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు వల్లనే కలిగింది. ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను చెప్పాను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. షారోను పొలము ఎక్కడుందంటే ఒక పెద్ద మైదానము లోయలో ఉంది. ఈ లోయలో ఏమున్నాయనంటే బలురక్కస చెట్లు ఉన్నాయి. ఈ లోయంతా ఏమున్నాయంటే బలురక్కస చెట్లు ఉన్నాయి. నీ చుట్టూ నిన్ను ద్వేషించే వాళ్ళు, నిన్ను అసహించుకునే వాళ్ళు, నిన్ను విసర్జించే వాళ్ళు, నిన్ను తృణీకరించే వాళ్ళు నీ చుట్టూ ఒక బలురక్కస చెట్లు లాగానే కనబడుతుంటచ్చు. చూడండి, మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు నిరపరాధని అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు నేరము చేయలేదని అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయలేదని తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్లారంటే నేరము చేయని యేసుక్రీస్తు ప్రభుని నేరస్తుల మధ్యలోకి తీసుకుని వెళ్ళారు. పాపము చేయని యేసుక్రీస్తు ప్రభుని పాపిగా మార్చడానికి, ఆయన్ని నేరస్థాపన చేయడానికి అన్యాయపు తీర్పు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. దోషము చేయని యేసుక్రీస్తు ప్రభుని దోషిగా చిత్రీకరించి అన్యాయంగా సిలువ వేశారు. అవును, యేసుక్రీస్తు ప్రభుకే బలురక్కస చెట్లు తన చుట్టూ ఉండక తప్పలేదు. నీ విషయం, నా విషయం పెద్ద విషయంగా ఆలోచించుకో. నీ చుట్టూ బలురక్కస చెట్లున్నాయి. నీ చుట్టూ బలురక్కస చెట్లున్నాయి. ఆ బలురక్కస చెట్ల మధ్యలో నీవు దేవునికి ఒక పద్మము, ఒక షారోను పుష్పము లాంటి దానవు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఈ బలురక్కస చెట్లు ఎవ్వరు కూడా వెళ్ళి పువ్వులు కోసుకోలేరు. నీ ఉన్న ప్రదేశంలోకి వచ్చి ఎవరు నిన్ను ప్రేమించలేరు. నీ చుట్టూ బలురక్కస లాంటి బలహీనతలే ఉండొచ్చు. నీ చుట్టూ బలురక్కస లాంటి పరిస్థితులే ఉండొచ్చు. నీ చుట్టూ బలురక్కస లాంటి విషమమైన పరిస్థితులే నీ చుట్టూ ఆవరించి ఉండొచ్చు. అయితే యేసు నిన్నొచ్చి కోరుకుంటున్నాడు. ఆ బలురక్కస ఆ చెట్లలో ఆ వల్లి పద్మములాగా ఏ రీతిగైతే ఈమె కనబడిందో యేసుక్రీస్తు ప్రభుకి, సొలొమోనుకి ఏ రీతిగైతే షొలొమతి కనబడిందో, నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను కోరుకున్నాడు అని అంటే ఇది కూడా ఆయన ప్రేమే. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇది కూడా సాక్షాత్తు నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమే. బలురక్కస చెట్లు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు మీరు తినే డ్రాగన్ పండు ఇప్పుడు మీకు అర్థమైంది. మా కాలంలో ఏముందంటే నాగదారి చెట్లు, నాగదారి జమ్ము చెట్లు అంటుంటాం. జమ్ము చెట్లు. ఆ జమ్ము చెట్ల దగ్గరికి వెళ్ళి చూడండి, కనీసం ఒక అడుగు కూడా మీరు ముందు పెట్టలేరు. ఎందుకంటే అది ఎండిపోయినా ఇంతంత పెద్ద ముళ్ళు ఉంటుంది, అది పచ్చిగా ఉన్నా ఇంత పదునైన ముళ్ళే ఉంటుంది. అటువంటి జమ్ము చెట్ల మధ్యలో, అటువంటి భయంకరమైన నాగదారి చెట్ల మధ్యలో నువ్వు ఒక పుష్పంలాగా దేవుని కోసం దొరికావు బిడ్డ. నీ బంధువులందరూ వ్యతిరేకులే, నీ బంధువులందరూ అన్యులే, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధికులే, నీ చుట్టూ వారందరూ నిన్ను సరిగా అర్థం చేసుకున్న వాళ్ళే. కానీ వీళ్ళందరిలోకెల్లా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నీకు మాత్రం రక్షణ దయచేశాడు? ఎందుకు నిన్ను మాత్రమే దేవుడు ప్రేమించాడు? ఎందుకు ఈ బలురక్కస చెట్లలో ఈ వల్లి పద్మాన్ని ఆ స్త్రీలందరిలోకెల్లా ప్రత్యేకమైనటువంటి ఆ ప్రియుడు ఈమెను మాత్రమే ఎందుకు కోరుకున్నాడంటే ఈమె షారోను పొలములో పూసే పుష్పమని ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు నీవు నేను బలురక్కస చెట్ల లాంటి లోకంలో ఉన్న, బలురక్కస లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న నా యేసు నిన్ను నన్ను కోరుకున్నాడయ్యా. ఆయన ఎంతగా కోరుకున్నాడంటే అంతగా కోరుకున్నాడు. అందుకే ఆయన నా ప్రియుడు, నేను అతని దానను అని రాయబడింది. ఇప్పుడు నా యేసుక్రీస్తు ప్రభు నా ప్రియుడు, నన్ను వస్తాడు, త్వరగా వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు. నన్ను ఈ బలురక్కస లాంటి పరిస్థితుల మధ్యలో ఉంచడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? నన్ను ఈ బలురక్కస లాంటి లోకంలో ఉంచడు. సంఘము ఎత్తబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను. నేను వల్లి పద్మం వంటి దానను,
నేను లోయల్లో పుట్టినటువంటి బలురక్కస చెట్లలో ఉన్నటువంటి నేను షారోను పుష్పాన్ని నన్ను ఆయన కోరుకుంటాడు. నన్ను ఆయన కోరుకొని తీసుకొని వెళ్తాడు. నన్ను ఇక్కడ ఉంచడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే సరాసరిగా నేను ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళిపోతాను. నీకు నాకున్న నిరీక్షణ ఈరోజు ఏంటంటే నా యేసు ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. నా యేసు ప్రభు వచ్చి నన్ను త్వరగా వచ్చి తీసుకొని వెళ్తాడు. నేను ఆయనతో పాటు ఉండడం నాకు ఆశీర్వాదం. నేను ఆయనతో పాటు ఉండడం నా క్షేమం. ఆయనతో పాటు ఉండడం నా జీవితానికి ఒక దిశ నిర్దేశతకు ఒక ఖచ్చితత్వం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నది. నీ గురికి నీ నిర్దేశత్వానికి ఖచ్చితత్వం ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉంది. నీ గురికి నీ పారదర్శతకు ఎక్కడ ఆదర్శం ఉందంటే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువే ఉన్నాడు. నీ జీవితంలో నీకు ఇవ్వబడింది ఏదైనా సరే అది క్రీస్తులో నుండి నీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ యొక్క వల్లి పద్మము, ఈ యొక్క బలురక్కస చెట్లు ఉన్నటువంటి ఈ యొక్క పుష్పాన్ని ఎవ్వరు కోరుకోరు, కానీ ప్రియుడు ఈ పుష్పాన్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడో తెలుసా? చూద్దాం దయచేసి నాతో పాటు. పరమగీతము అందరూ తీయాలని కోరుకుంటున్నాను. 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తీసుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. నేను యేసయ్య ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈమె తల్లడిల్లిపోతుంది. ఇంకా నేను యేసు ప్రభు చేత నేను ప్రేమించబడ్డాను. యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమాతిశయం చేత నన్ను ప్రేమించాడు. అంతకంటే ఎక్కువగా నా మీద ఆయన ప్రేమనే ధ్వజముగా ఎత్తాడు. ధ్వజము అని అంటే ఒక యుద్ధం రేగింది. ఆ యుద్ధం ఏంటంటే ప్రేమనే యుద్ధం. ఆమేన్. మనం ప్రేమని యుద్ధం చూపించినప్పుడు 4-5 తినుబండారాలు ఇంట్లో చేసి పెడతాం. ఇవి తినంటాం, అవి తినకపోతే ఇంకొకటి తినంటాం, ఇవి తినకపోతే అవి తినంటాం. 4-5 వస్తువులు నీ కొరకు సిద్ధం చేసినప్పుడు అన్నీ నువ్వు తినాలన్నప్పుడు తినగలుగుతావు బిడ్డ? తినలేవు. వారి కోసం నువ్వు తినాలి. వారి కోసం తింటే నువ్వు తబ్బిబ్బైపోతావు. అర్థమైందా? నీకు ఊపిరి అడగపోతుంది. అయినా ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంటావు. అనుకుంటావు, అమ్మో నేను ఇన్ని తినలేనయ్యా, నేను ఇన్ని తినలేను, నేను ఇన్ని తినలేను, ఇవన్నీ తీసుకొచ్చి నా కోసం పెట్టావు, ఇవి నేనెక్కడ తింటానంటే అయ్యో నీ కోసం నేను చేశాను, ఇవన్నీ నువ్వే తినాలి. ఆ ప్రేమ అనే ధ్వజం ఏం చేస్తుందంటే నిన్ను మూర్ఛిల్లేటట్టు చేసింది. నా యేసయ్య ప్రేమ నిన్ను మూర్ఛిల్లడానికి కారణం ఏంటంటే ఆయన నిన్నంతగా ప్రేమించాడు. ఏం చెప్పిన అద్భుతమైన మాట అంటే తెలుసా? నేను లోయలలో పుట్టిన పద్మము. బలురక్కస చెట్లలో ఉన్నటువంటి ఈమె ఆ షారోను పొలములో, ఆ షారోను యొక్క మైదానంలో ఈమె ఉన్నదట. చాలామందికి ఆశ్చర్యమేయచ్చు, అన్నయ్య ఈ షారోన్ అనే మైదానం బైబిల్లో ఉందా అసలుకి? లేకుంటే ఇదేమన్నా కట్టుకథ, లేకుంటే ఇదేమన్నా అభూత కల్పన ఏంటేనని. ఈ షారోన్ అటువంటి యొక్క మైదానము సరిగ్గా ఇప్పుడున్నటువంటి బైబిల్లో కూడా ఈ షారోన్ అటువంటి కర్మేలు పర్వతానికి అటు యొప్పే పట్టణానికి మధ్యలో ఈ గొప్ప గులాబీ తోటలతో ఆ ఇసుకలో ఈ పూలు పోస్తాయండి. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఇశ్రాయేలు 1947లో వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారికి ఐక్యరాజ్య సమితి కేటాయించినటువంటి భూమి ఎంతంటే 82% ఇసుక నేలను ఎడారిగా ఇచ్చిందండి. ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చింది? ఎడారిగా ఇచ్చింది. వాళ్ళకు ఒకప్పుడు సాగువంతమైన నేలలే, కానీ దేవునికి వారు వ్యతిరేకులయ్యి దేవుని ఆజ్ఞను మీరి వారు బానిసలుగా ఇతర దేశాలకు తరవంబడ్డారు. యూదులు చంపబడ్డారు జర్మనీ దేశంలో. యూదులు చంపబడ్డారు అనేకమైనటువంటి ప్రజల మధ్యలో. యూదులు చంపబడ్డారు చాలామంది రాజుల చేతిలో. అయినను దేవుడు ఒక శేషాన్ని ఉంచి ఆ శేషాన్ని 1947లో తీసుకొని వచ్చినప్పుడు ఆ 1947లో వారికి ఇవ్వబడినటువంటి భూమి ఏంటనంటే 82% ఇసుక నేలండి. ఎడారినిచ్చారు. ఆ ఎడారిని ఇశ్రాయేలు తీసుకున్నారు. ఈరోజు ప్రపంచంలో అతి శ్రేష్టమైనటువంటి సాగునేల ఎక్కడన్నా ఉన్నదేనంటే అది కేవలం ఇశ్రాయేలు యొక్క సాగునేల అయి ఉన్నది. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క సాగునేలే శ్రేష్టమైనటువంటి సాగునేలగా మార్చబడింది. వారికి ఇవ్వబడిన 82% ఇసుక నేలను వారు సారవంతమైనటువంటి భూమిగా మార్చేశారు. వారికి ఇవ్వబడినంత ఉప్పు నీరే, వారికి ఇవ్వబడినంత సముద్రపు నీరే, ఆ సముద్రపు నీరును శుద్ధ జలాలుగా వాళ్ళు మార్చుకొని ప్రపంచానికి సవాలు విసిరి చూపించారు.
ఈరోజు నా జీవితము ఒకవేళ ఇరుకైనది, కరుకైనది, గరుకైనదే కావచ్చు, కానీ యేసు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ షారోను పొలము, ఈ షారోను మైదానంలో ఉన్నది. ఈ మైదానం ఎక్కడుందంటే ఇటు కర్మేలు పర్వతము, అటేమో యొప్పే పర్వతం మధ్యలో ఈ షారోను మైదానం ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి దయచేసి. మీరు గమనించండి, ఈ కర్మేలు పర్వతం ఎక్కడ కనబడుతుందంటే మొదటి రాజుల గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. 18వ అధ్యాయంలో ఈ యొక్క కర్మేలు పర్వతం అక్కడ కనబడుతుంది. ఈ కర్మేలు పర్వతం మీదకు సాక్షాత్తు ఈ ఏలియా అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ పక్కన ఆషేరా దేవుని పూజించే బయలు ప్రవక్తలు 450 మంది ఒక పక్క నిలబడి ఉన్నారు. ఆ 450 మందిని, రెండు తలంపుల మధ్య తడబడుతున్న ఆ మనుషులను దేవుని యొద్దకు తీసుకురావడానికి పరలోకంలో నుండి భూలోకానికి అగ్ని దించినటువంటి పర్వతం ఎక్కడన్నా ఉన్నదనంటే అది కేవలం ఒక కర్మేలు పర్వతం. ఆమేన్. అంటే నశించిపోతున్న ప్రజలు, మారు మనసు లేని ప్రజలు, రెండు తలంపులు ఉన్న ప్రజలు, భిన్నమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, విభిన్నమైన ఆలోచన కలిగిన వాళ్ళు నీ చుట్టూ ఉండొచ్చు. కానీ వారందరి మధ్యలో నువ్వు చేసే ప్రార్థన ఒక కర్మేలు పర్వతపు ప్రార్థన అయి ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుని యొద్ద నుంచి అగ్ని తీసుకొచ్చేదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన బయలు దేవతలందరినీ క్రీస్తు యొద్దకు తీసుకొచ్చేదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన కర్మేలు పర్వతంలో దేవుని అగ్ని ఏ రీతిగా అయితే భూలోకానికి దిగొచ్చిందో, నా జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకొచ్చేటువంటి ఒక పర్వత ప్రార్థనగా మారిపోవాలి. ఇప్పుడు ఈ షూలమెత్ చెప్తుంది, నేను షారోను మైదానంలో ఉన్నటువంటి పుష్పాన్ని. ఇప్పుడు ఆ పుష్పం ఎవరో నీకు తెలుసు, పూచే పుష్పం ఎవరో నీకే తెలుసు, మరి అలాగే లోయల్లో పుట్టిన పద్మం ఎవరో నీకు తెలుసు. ఇప్పుడు చివరిగా 4వదిగా, నేను ఆ మైదానములో ఉన్నాను. ఆ మైదానం అనంటే కేవలం నువ్వు పోరాడేటువంటి పోరాటం. నీ చుట్టూ మైదానాలే కనబడుతుండొచ్చు, ఎటు చూసిన కొండలు, మిట్టలు, లోయలు, అంతకంటే ఎక్కువగా నీ చుట్టూ పరిస్థితులని తారుమారుగా ఉండొచ్చు. కానీ ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను ఒక్కసారిగా హతం చేసి వారి కొరకు పరలోకం నుండి భూలోకానికి అగ్నిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య, నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు చేస్తున్నటువంటి ఏదైనా సరే ప్రార్థన లేకుండా ప్రతిఫలం ఉండదు. ప్రార్థన లేకపోతే సువాసన ఉండదు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో పరిమళం అన్నది కనబడదు. ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన వల్లనే వస్తుంది. అందుకే మార్కు సువార్త 1:35 రాయబడింది, ఆయన ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా పెందలకన్నా లేచి ప్రార్థన చేయటకు అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండునని రాయబడింది. లూకా సువార్త 9 రాయబడింది, ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారెను అని రాయబడింది. నువ్వు ప్రార్థిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ప్రార్థిస్తే నీ జీవితం మారిపోతుంది. బిడ్డ, నువ్వు దరిద్రుడు అవ్వడానికి, నువ్వు కష్టాలు పాలు అవ్వడానికి, నువ్వు దుఃఖకర్రాలుగా అవ్వడానికి, నువ్వు అవమానం, నిందలు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉండకపోవడమే. అయ్యా, నాకు ఎక్కడ కుదురుతుందండి మణిబాబు గారు, నాకు సమయం ఉండడం లేదండి, నాకు వీలు పడడం లేదండి, నేను ప్రార్థించలేకపోతున్నానండి. బిడా, నువ్వు ప్రార్థించలేకపోతే 3 రకాల నష్టాలు ఎదుర్కొంటావు. 1, ప్రార్థన లేనివాడు 7 రోజులు చచ్చి కుళ్ళు కంపు కొట్టిన శవంతో సమానం. 2, ప్రార్థన లేనివాడు జీవము లేని జీవితం. 3, ప్రార్థన లేనివాడు పరిమళం లేని పుష్పము లాంటి వాడు. ఇప్పుడు ఈ షారోను పుష్పానికి జీవం ఉంది, ఇందులో సువాసన ఉంది, ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన లేని ఈ పుష్పం వాడిపోతుంది. ఇది సొలొమోను చేత అంగీకరించబడదు. సొలొమోను దీన్ని కోరుకోడు, యేసు నిన్ను కోరుకోడు, నన్ను కోరుకోడు. ప్రార్థనే నీ జీవితానికి ఆయుధంగా మారాలి. మీకు అద్భుతమైన మాట చెప్పుదా. మొదటిదేమో కర్మేలు పర్వతము, అటు చూస్తే యొప్పే పట్టణం. ఈ యొప్పే పట్టణంలో ఆ యొక్క శతాధిపతి కొర్నేలి 2 మనుషులు పంపించాడు. అయ్యా, యొప్పే పట్టణంలో అపోస్తలుడైన పేతురు ఉన్నాడు, మీరు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని తీసుకురండి. ఎందుకంటే గడిచిన రోజున నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన గదిలోకి దేవదూత చెప్పింది, ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడు యొప్పే పట్టణంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళని. ఇప్పుడు యొప్పే పట్టణంలో పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడంటే మిద్ది పైభాగాన్ని ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. యొప్పే పట్టణంలో ఏమున్నదంటే ప్రార్థన ఉన్నది. యొప్పే పట్టణంలో ఏమున్నదంటే అక్కడ ప్రార్థనా శక్తి ఉంది. ఆ ప్రార్థన శక్తి వల్ల ఆ యొక్క యొప్పే పట్టణంలో ఒక ప్రత్యక్షతను అపోస్తున్నటువంటి పేతురు నేర్చుకున్నాడు.
చతుష్పాద జంతువులన్నీ ఆ యొక్క దుప్పటి కిందకు వస్తూ ఉన్నాయి. వాటిని చంపుకొని తినమంటే, అయ్యా నిషిద్ధమైన నేను తినలేనయ్యా అని అంటే, నువ్వు ఖచ్చితంగా వాటిని తినాలన్నాడు. నువ్వు అన్యులు నీ చుట్టూ ఉంటారు, నీ చుట్టూ విగ్రహాలను, నీ చుట్టూ అనేకమైన వారు ఉంటారు. వారందరి మధ్యలో నువ్వు ప్రార్థన లేకపోతే నువ్వు దేవుని కోసం బతకలేవు. నీ ప్రార్థనే వాళ్ళని క్రీస్తు ఎదుగు నడిపిస్తుంది. నీ ప్రార్థనే వారిని క్రీస్తును అంగీకరించేటట్టు చేస్తుంది. ఈరోజు నేను లోయలో పుట్టిన పుష్పాన్ని, నేను లోయలో పుట్టినటువంటి షారోను మైదానంలో ఉన్న పుష్పాన్ని అంటే, ఈ షారోను మైదానమే కర్మేలు పర్వతం. ప్రార్థన, అగ్ని కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, క్రీస్తు యేసును ప్రతిబింబించే జీవితం, క్రీస్తు యేసు యొక్క సుగుణాలన్నీ సంఘంలో నీ ద్వారా అనేకులు కనబడినట్లు ప్రభు కొరకు నువ్వు అప్పగించుకునే జీవితం. యొప్పే ఎందుకు సాదృశ్యం అని అంటే, యొప్పే ప్రత్యక్షతను తీసుకొచ్చేటువంటి జీవితం. పరలోకం నుండి భూలోకానికి సువార్తను అందించడానికి ఆ రోజు ఆ యొక్క శతాధిపతి దగ్గరికి ఆ దేవదూత వచ్చి ఆ రోజే సువార్త చెప్పుంటే ఏ బాధ ఉండేది కాదు. హల్లెలూయా. సువార్త చెప్పే బాధ ఆ రోజే దేవదూత వచ్చి, దేవదూత ఒక్కసారి సువార్త చెప్పుంటే ఆ యొక్క శతాధిపతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడి ఉండేవాళ్ళు. కానీ దేవదూతలు చేయలేని ఆ పరిచర్యను, దేవదూతలకు ఇవ్వబడిన ధన్యత, మట్టి మనుషుడైన నీకు నాకు దేవుడు ఇచ్చాడు అని అంటే ఎంత గొప్ప ధన్యత అండి. నీకు అర్థం కావట్లేదు. ఈ మంటి ఘట్టంలో ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తి నీ జీవితంలో నివసిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యొప్పే పట్టణంలోకి ఈ మనుషుని తీసుకొచ్చినప్పుడు, ఆ మనుషుడు వచ్చి శతాధిపతి ఇంట్లోకి వచ్చి సువార్త చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందినట్టుగా వాక్యంలో రాయబడింది. ఇప్పుడు యొప్పే పట్టణం ప్రార్థనకు సాదృశ్యం. కర్మేలు పర్వతం దేవుని అగ్ని భూలోకాన్ని తీసుకొచ్చేదానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ యొక్క లోయలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ, ఈ లోయలో ఉన్నటువంటి ఈ పుష్పం ఎక్కడుందంటే, ఇటు కర్మేలు పర్వతపు ప్రార్థన, ఇటు యొప్పే పట్టణపు ప్రార్థన. ప్రార్థన లేకుండా నువ్వు సొలొమోను చేత అంగీకరించబడలేవు. ఇప్పుడు చూద్దామా, నేను ఈ పుష్పాన్ని, ఈ పుష్పానికి సాత్వికత ఉండాలి. నాకు క్రీస్తే నాకు సాత్వికత. మత్తయి 11 రాయబడినట్టు, నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడను. నేను ఇప్పుడు నా ప్రభువే నాకు సాత్వికత అయినాడు. అందుకే సంఖ్యాకాండం 12 రాయబడింది, అనగా మోషే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2-5 రాయబడింది, మోషే భూమి మీద ఉన్న వాళ్ళకెల్లా మిక్కిలి సాత్వికుడు. సాత్వికత లేకుంటే దేవుడు నిన్ను అంగీకరించడు. ఈ సాత్వికత ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు నుంచి వచ్చింది. దీన మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు నుంచి వచ్చింది. ఇవన్నీ నీకు ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఈ పుష్పానికి సాత్వికత. రెండవది, ఈ పుష్పము పూచే పుష్పంగా ఉండాలి. ఇది వికసించే పుష్పం, అనగా పరిమళ వాసన వెదజల్లే పుష్పం. ఈ పరిమళ వాసన కూడా ఇలా చూడగానే అబ్బా ఎంత వాసన వస్తుంది అని అనగలుగుతున్నారేనంటే దానికి కారణం ఎఫెసీయుల పత్రిక 5:2 క్రీస్తు నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకొని నన్ను పరిమళ వాసనగా ఉంచడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ పరిమళ వాసన కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసులో నుండి వచ్చింది. మూడోది, నేను లోయల్లో పుట్టిన పద్మాన్ని. అంటే నువ్వు లోయల్లో పుట్టిన జీవితం. నీ చుట్టూ ఎవరున్నారనంటే బలురక్కస చెట్లు ఉన్నాయి. ఈ బలురక్కస చెట్ల మధ్యలో యేసు నిన్ను చేతికి కోరుకున్నాడు. లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, నువ్వు ఇంకా బలహీనతల్లో ఉన్నప్పుడు, ఇంకా చీకట్లో ఉన్నప్పుడు, ఇంకా యేసుకు దూరంగా ఉన్నప్పుడు, ఇంకా నువ్వు సంపూర్తిగా యేసు రక్తంతో కడగబడినప్పుడు, ఇంకా బలహీనతలు హృదయంలో దాచుకున్నప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చి బలురక్కస చెట్ల మధ్యలో ఉన్న నిన్ను ఆయన కోరుకొని, ఆ వల్లి పద్మాన్ని కోరుకొని, ఆ యొక్క షారోను పుష్పాన్ని కోరుకున్నట్టే నా యేసు నన్ను కోరుకున్నాడు. ఏం చెప్తుంది చివరిగా? నేను లోయల్లో పుట్టినటువంటి షారోను పొలంలో పూసిన, మైదానంలో పూసిన పుష్పాన్ని. ఈ మైదానం ఎక్కడుందనంటే ప్రార్థనలోనే ఉంది. నువ్వు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఏం చేయలేవు. నా జీవితంలో నేను తెలుసుకున్న చిన్న అద్భుతమైన పాఠం ఏంటంటే ప్రార్థన నీ జీవితాన్ని పతాక స్థాయికి తీసుకొస్తుంది. ప్రార్థన లేకపోతే నువ్వు పతనా వ్యవస్థకి వెళ్ళిపోతావు, ఎవరైనా సరే. అందుకే అందరికీ నేను బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమోనని అపోస్తలుడైన పౌలు తాను నల్లగొట్టుకున్నాడట. నువ్వు ఎంతగా క్రీస్తులు నల్లగొట్టుకోగలిగితే అంత పరిమళ వాసన. దాల్చిన చెక్కను ఎంత నలగొడితే అంత సువాసన. కాల్చిన అగరుని ఎంత నలగొడితే అంత అత్తరు లోపల నుంచి బయటకు వస్తుంది. నూర్చిన గోధుమ పిండిని ఎంతగా మెత్తన చేస్తే అంత అద్భుతంగా మెత్తనైన పిండి వచ్చి మంచి రొట్టె అవుతుంది. నువ్వు మెత్తన చేయబడాలి. ఆ మెత్తన చేయబడే స్థలం ఏంటంటే నీ ఇంట్లో ఉన్న రహస్యపు గది. ఆ మెత్తన చేయబడే స్థలం ఏంటంటే నీ ప్రార్థనా గది. ఆ మెత్తన చేయబడే స్థలం ఏంటంటే క్రీస్తును ప్రతిబింబించేటువంటి నీ ఒంటరి రహస్యపు ప్రార్థనా గది.
ఇవి మాత్రమే నేను పరిమళ వాసనగా ఉంచగలవు. ఇప్పుడు చదువుదామా? పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూసే పుష్పము వంటి దానను, లోయల్లో పుట్టే పద్మం వంటి దానను అనబడినట్లు ఇప్పుడు నా యేసు నన్ను కోరుకున్నాడు. ఇప్పుడు షారోను పొలములో పూసిన ఈ పుష్పము సొలొమోను చేతిలో ఉంది. ఇప్పుడు నేను యేసయ్య చేతిలోకి వెళ్ళాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. నా జీవితంలో ప్రభువా, నిన్ను కనపరచడానికి జీవితకాలం సరిపోదేమో ప్రభువా. నిన్ను గురించి అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం సరిపోనంతగా నీ ప్రేమను నా మీద చూపించావు. నీ ప్రేమ చేత ధ్వజమెత్తి, నీ ప్రేమాతిశయం చేత నన్ను మూర్ఛలింప చేసేటట్లు చేశావు. నీ ప్రేమ ఎంత అద్భుతమైందయ్యా. బలు రక్కస చెట్ల మధ్యలో ఉన్న నన్ను నువ్వు ఇంతగా ప్రేమించావా యేసు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతగా నన్ను హత్తుకున్నావా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నేను నీ రుణాన్ని తీర్చలేను ప్రభువా. నేను నీ పుష్పాన్ని ప్రభువా, నేను వికసించే పుష్పంగా ఉండాలని, నేను లోయలో పుట్టిన ఈ పద్మాన్ని నువ్వు కోరుకున్నట్టుగా నన్ను కోరుకున్నందులకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ఈ ప్రార్థన మైదానము కర్మేల్లాగా, నా ఈ ప్రార్థన జీవితం ఒక యొప్పే పట్టణంలాగా ప్రభువా, యొప్పే మేడగదిలాగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకై నాయన నువ్వు అంగీకరించే పుష్పముగా తండ్రి, నీ మంటపానికి చేరే పుష్పముగా నన్ను ఈ భూలోకములో అలంకరించమని కోరుకుంటున్నాను. నన్ను నీ కొరకై సిద్ధపరచమని కోరుకుంటున్నాను. యేసయ్యా, నేను ఒక రోజుకు వాడిపోతానని నాకు తెలుసు. నేను వాడిపోతానయ్యా, కానీ నేను వాడిపోయే లోపే నన్ను నువ్వు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను వాడిపోయే లోపే నేను నీ యొద్దకు చేరే పుష్పంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా. నేను పూర్తిగా తండ్రి ఒరిగిపోక మునిపే నీ పాదముల చెంత ఒరిగిపోయే జీవితం దయచేయండి. అటువంటి ప్రత్యక్షత మాకును సంఘానికి దయచేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.